అందరూ పైకి లేచి నిలబడదాం. ఒక్కసారి పైకి లేచి నిలబడిన మనందరూ కూడా కొద్ది నిమిషాలు తండ్రి, మీ దాస్తుని అభిషేకించారు, మీ దాస్తుని బలపరిచారు, మీ దాస్తుని ప్రభు బలపరిచి మా మధ్యలో సాక్షిగా నిలవబెట్టారు. జీవితకాలంతో కృప చేత నింపండి, కనికరంతో నింపండి, శక్తి ప్రభావంతో నింపండి ప్రభు. ఆ సియోను పరిస్థితుల్లో అనేక మందికి మాదిరికరంగా తను వెలుగుతూ అనేక మందిని వెలిగించగలిగే విధంగా మీరే కృపతో నింపమని ప్రియజనకి జరిగే వ్యక్తిగతంగా స్తోత్రం మనసులో అనుకుంటూ, అలాగనే కృపగల దేవుడు ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చిన నీ జీవితంలో కూడా గొప్ప కార్యం, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప సంతోషం నిమిత్తమై కృప కలిగిన దేవుడి సంతోషిస్తున్నట్టుగా నీవు కూడా అందరూ దేవుని చేతులకు అప్పగించుకున్న వారమై, అందరూ దేవుని చేతులకు అప్పగించుకున్న వారమై సత్యము నిమిత్తము హింసలొచ్చిన సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సత్యము నిమిత్తము హింసలొచ్చిన సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సత్యము నిమిత్తము హింసలొచ్చిన సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. పక్షిని వాళ్ళ నుండి స్తోత్ర. సత్యము నిమిత్తము హింసలొచ్చిన సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సత్యము నిమిత్తము హింసలొచ్చిన సంతోషమిచ్చితివి ఆత్మబలముతో. సింహపు నోటి నుండి విడిపించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి. సింహపు నోటి నుండి విడిపించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివే ఇది నీపై. నశించిపోకుండా నన్ను కాచితివే దేవా, ఈ వాసల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివే దేవా, ఈ వాసల్యతకు కృతజ్ఞుడను. అవును కనుక జనమా, ఇదిగో ఈ ప్రాంతానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ వ్యాధిలో, ఈ బాధ బలహీనతలో ఇదిగో కృపగా దేవుడు తోడుగా ఉండి నేను విడిపించి విమోచన కనుక చేసి ఇదిగో నువ్వు అది పొందుకున్న సత్యమును బట్టి నీకు అనేక శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలిగినా సరే సింహపు నోట్లోంచి తప్పించిన గొప్ప దేవుడు, నిన్ను తప్పించే సంతోష సమాధానంతో నింపని పెట్టమై పనికలు కలిగిన గొప్ప దేవుడు నా మధ్యలోకి తీసుకుని వచ్చి ఉండగా జనం అందరూ దేవుడు తప్పించుకున్న వారమై విడిపించినట్టుగా ప్రాణము సంరక్షించి సేద తీర్చితివి. పక్షిని వల నుండి విడిపించినట్టుగా ప్రాణము సంరక్షించి సేద తీర్చితివి. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివే ఇది నీపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాసల్యతకు కృతజ్ఞుడను. ఆమె నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాసల్యతకు కృతజ్ఞుడను. కలిసి పాడుతూ దేనికరమని బిగ్గరగా చప్పట్లు కొట్టుకుని దేనికి జనమా దేవాది దేనిక సన్నిధిలో కళ్ళ వంటి తొడబడుకుంటుగా దేనిక పది శబ్దములో ఇదిగో శక్తికి మించినటువంటి భారం పెరిగినా కూడా కృపగల దేవుడు కళ్ళ వంటి తొడగబడుకోండి తన కౌగుల దగ్గర మనం దాచి భారమంతా పరిస్థితి శాంతించే గొప్ప దేవుని సన్నిధిలో
వ్యాధితో కనుక వచ్చి కనుక ఉంటే వ్యాధులను గుణపరిచే దేవుడు, వ్యాధులను తొలగించే దేవుడు, వ్యాధులను స్వస్థపరిచే గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటున్నారా? అందరూ కూడా ప్రభా ఇదిగో నా శరీరంలో రోగం ఉంది, నా హృదయ సందర్భంలో వ్యాధి ఉంది నాయన, తొలగించు తండ్రి, విడిపించు ప్రభా, స్వతంత్రం తండ్రి, శక్తి ప్రభావం నింపుడు ఆయన అడుగు జరుగు అధికమాయను నీ గాయములే ఔషధమాయను సర్వరోగములను పరిహరించు దేవా సంపూర్ణ స్వస్థతను దయకొనిచితివి సర్వరోగములను పరిహరించు దేవా అవే సర్వరోగములను పరిహరించు కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివే నీపై నశించిపోకుండా నన్ను కాచితివి దేవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను పక్షిని వాళ్ళని ఓ నీ భారములన్నీ కూడా మోసి భారములు వహించేది సత్యము నిమిత్తమై నీకు సర్వత్ర నిమిస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమునిచ్చే ఆ గొప్ప దేవుడు నీ వ్యాధులను గుణపరిచి నీకు సంపూర్ణ స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి నేను బలపరిచే గొప్ప దేవుడు. అంత మాత్రమే కాకుండా